రవి రాడున్నావురా? షాప్లో మాట్లాడరా, స్పీకర్ ఆన్ చేయరా, మైక్. వద్దుమా, మాట్లాడొద్దుమా. రికార్డ్ మోహన్ మేడం రికార్డ్ అవుతా ఉంటుంది నాన్న. సరే, ఇంకా రికార్డర్ ఆన్ చేయలేదు మేడం. ఆన్ చేసినానా? ఆన్ చేసిండేది నాన్న. వీళ్ళేమే జయంతు వీళ్ళంతా ఒకటి చెప్పి ఇంకోటి మిమ్మల్ని వేయమన్నాను అనుకుంటా. వేసినారా? లేదు మేడం, చెప్పలేదు మేడం. నేను పెట్టినా కదా, లెక్క పెట్టలేదా? నిన్న పెట్టినారు మేడం. వేయమనలేదా? లేదు మేడం. ఓకే. ఎన్నోదిమా? థర్డ్ క్వశ్చన్ మేడం. థర్డ్ వన్నా? ఓకే. ఓ, రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రెండు ఏమన్నాను కదా? మేడం. ఓకే, చెప్తాను చూడండి. రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రెండు కూడా. క్లెయిమ్స్ బై డెత్ ఏ షెడ్యూల్లో వేస్తాం? క్లెయిమ్స్ బై డెత్ 4th షెడ్యూల్. తర్వాత ఏజెంట్స్ సాలరీ అండ్ అలవెన్సెస్ 3rd షెడ్యూల్. సరెండర్ వాల్యూ పెయిడ్ 4th షెడ్యూల్. చెప్పండి ఏ షెడ్యూల్ అని. యాక్చురియల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి. అది వచ్చేసి 3rd షెడ్యూల్. ఇప్పుడు 1, 2, 3, 4 ఈ 4 షెడ్యూల్లో వచ్చేసి రెవెన్యూ అకౌంట్లో వేస్తాం. 12 వరకు ఎక్కడేస్తాం? 12 వరకు ఎక్కడేస్తాము? బ్యాలెన్స్ షీట్లో 16 వరకు 5 to 16 లేదా 15 ఇటు వరకు బ్యాలెన్స్ షీట్లో
వేస్తాం. తర్వాత ప్రీమియం వచ్చి ఫస్ట్ షెడ్యూల్, కమిషన్ సెకండ్ షెడ్యూల్, సాలరీస్ థర్డ్ షెడ్యూల్, కమిషన్ టు ఏజెంట్స్ ఓకే అదే అయిపోయింది, మెడికల్ ఫీ థర్డ్ షెడ్యూల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ థర్డ్, డైరెక్టర్స్ ఫీ థర్డ్, ఏజెంట్స్ బ్యాలెన్సెస్ ఏ షెడ్యూల్లో వేస్తాము? ఏజెంట్స్ బ్యాలెన్సెస్ వచ్చి అడ్వాన్స్ అండ్ అదర్స్ అసెట్స్లో 12th షెడ్యూల్ నెంబర్ 12 అన్నమాట. తర్వాత క్లెయిమ్ ఎక్స్పెన్సెస్, క్లెయిమ్కి సంబంధించింది, క్లెయిమ్ అంటానే 4th షెడ్యూల్ బెనిఫిట్స్ పెయిడ్లో. ప్రీమియం అవుట్ స్టాండింగ్ ఇది ఓపెనింగ్ ఒకటి ఉంది, కరెంట్ ఇయర్ది ఒకటి ఉంది. ప్రీమియం అవుట్ స్టాండింగ్ 2 ఉన్నాయమ్మా. ప్రీమియం అవుట్ స్టాండింగ్ ఏ షెడ్యూల్లో వస్తాయి అంటే ఫస్ట్ షెడ్యూల్లో వస్తాయి అన్నమాట. ఫస్ట్ షెడ్యూల్లో ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది మైనస్ చేస్తాం, కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటిది యాడ్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందమ్మా? కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రీమియం యాడ్ చేస్తాం. తర్వాత ప్రీమియం అవుట్ స్టాండింగ్ ఇది బ్యాలెన్స్ షీట్లో కూడా వస్తుందమ్మా. ఈ ఇయర్కి సంబంధించినటువంటి ఇది కాబట్టి కరెంట్ లయబిలిటీలో కూడా చూపిస్తాం. కరెంట్ లయబిలిటీ వచ్చి ఎన్నో షెడ్యూలు? 13th షెడ్యూల్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ 8th షెడ్యూల్, షేర్ క్యాపిటల్ 5th షెడ్యూల్, సన్డ్రీ క్రెడిటర్స్ ఇది కరెంట్ లయబిలిటీ 13th షెడ్యూల్. తర్వాత రిజర్వ్ ఫండ్ వచ్చి బ్యాలెన్స్ షీట్లోకే వస్తాయి కాబట్టి 6th షెడ్యూల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 2nd షెడ్యూల్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్ 31/3/2016 అది వచ్చేసి 12th షెడ్యూల్లో వేస్తాం. 12th షెడ్యూల్. తర్వాత బోనస్ పెయిడ్ విత్ క్లెయిమ్స్ అంటేనే బెనిఫిట్స్ పెయిడ్లో వస్తుంది కాబట్టి ఎక్కడ వేస్తాము? షెడ్యూల్ నెంబర్ 4thలో వేస్తాం. తర్వాత ఎండోమెంట్ ఇన్సూరెన్స్ మెచ్యూర్డ్ పాలసీ అనేది మెచ్యూర్ అయితే ఎక్కడ వేస్తాము? అది బెనిఫిట్స్ పెయిడ్. మెచ్యూర్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయాలి కాబట్టి అది బెనిఫిట్స్ పెయిడ్లో వస్తుంది. తర్వాత యాన్యుయిటీస్ 4th షెడ్యూల్. తర్వాత ఇంట్రెస్ట్ రెవెన్యూ ఇది ఏ షెడ్యూల్లో వస్తుంది? ఇంట్రెస్ట్ రెవెన్యూ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ మునీష్ రాలేదా ఈరోజు? మేడం ఉన్నావా? ఓకే ఓకే. ఇంట్రెస్ట్ రెవెన్యూ వచ్చి షెడ్యూల్ నెంబర్ 1లో ప్రీమియంలో వేస్తాం. తర్వాత రెంట్ రేట్స్ ట్యాక్సెస్ షెడ్యూల్ నెంబర్ 3, జనరల్ ఛార్జెస్ 3, ఫీజ్ రిసీవ్డ్ వచ్చేసి ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వన్ ప్రీమియమ్స్ రిసీవ్డ్, సెకండ్ వన్ కమిషన్, థర్డ్ వన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, బెనిఫిట్స్ పెయిడ్. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఇంట్రెస్ట్ ఫీజు రిసీవ్ చేసుకుంటున్నాం. రిసీవ్ అంటే ఎవరికి ఇన్కమ్? ఫీజ్ రిసీవ్డ్.
ఫీజ్ రిసీవ్డ్ వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియంలోనే వస్తుంది. తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ షెడ్యూల్ నెంబర్ 4 అన్నమాట. బెనిఫిట్స్ పెయిడ్ కాబట్టి బెనిఫిట్స్ ఏవైతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో అది పెయిడ్ కింద వస్తుంది. తర్వాత బోనస్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ షెడ్యూల్ నెంబర్ 3, కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ షెడ్యూల్ నెంబర్ 1, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 3rd, క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ 2 ఉన్నాయి. క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ కరెంట్ ఇయర్కి సంబంధించింది బ్యాలెన్స్ షీట్లో క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ అని 13th షెడ్యూల్లో చూపిస్తాం. తర్వాత ప్రీవియస్ ఇయర్లో క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ వచ్చేసి 4th షెడ్యూల్లో చూపిస్తాం. క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ చూడండి ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్ ఎక్కడ చూపిస్తామో ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది షెడ్యూల్ నెంబర్ 4లో చూపిస్తాం. కరెంట్ ఇయర్కి సంబంధించింది కరెంట్ లయబిలిటీలో 12th షెడ్యూల్లో చూపిస్తాం. 12th షెడ్యూల్లో చూపిస్తాం. ఓకేమ్మా. ఉండండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ వచ్చి ప్రీవియస్ ఇయర్ది 4th షెడ్యూల్, కరెంట్ ఇయర్ది వచ్చి 12th షెడ్యూల్. తర్వాత లోన్స్ అండ్ మార్టిగేజెస్ వచ్చి ఇది లైబిలిటీకి సంబంధించింది, ఆస్తుల్ని మార్టిగేజ్ పెట్టడం అన్నమాట. లోన్స్ అండ్ మార్టిగేజెస్ షెడ్యూల్ నెంబర్ 9th. ఫర్నిచర్ అండ్ ప్రైమ్సెస్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి ఏ షెడ్యూల్లో వస్తుంది? 10th షెడ్యూల్లో వస్తుంది. ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఫర్నిచర్ అండ్ ప్రైమ్సెస్ రెండు కూడా షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత క్యాష్ ఆన్ హ్యాండ్ అండ్ డిపాజిట్స్ షెడ్యూల్ నెంబర్ 11. తర్వాత లోన్స్ ఆన్ పాలసీస్ షెడ్యూల్ నెంబర్ 9. ఇక్కడ లెక్కలో ఇయలేదు, ఇది నేను ఇంతకుముందు చెప్పినప్పుడు రాసి పెట్టినాను, అంటే తెలుగు మీడియంలోనూ ఉండింటుంది. లోన్స్ ఆన్ పాలసీస్. ఓకే, అయిపోయింది షెడ్యూల్ నెంబర్ 9. ఇప్పుడు ప్రాబ్లంలోకి పోదామా? మీరే కూడా వేసేయచ్చు షెడ్యూల్ వేస్తే. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా?
హలో, స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే. అప్పుడే శ్రీరామ్ యాడికి పోయిందా? ఓకేమ్మా, ఇప్పుడు లెక్కలోకి వస్తాం. అమ్మయ్య, షెడ్యూల్ నంబర్ 1. షెడ్యూల్ నంబర్ 1 అమ్మయ్య, షెడ్యూల్ నంబర్ 1 చూడండి. షెడ్యూల్ నంబర్ 1 ప్రీమియం. షెడ్యూల్ నంబర్ 1 ప్రీమియం. పర్టికులర్స్. ఏమన్నా అర్థం కాకపోతే వినండి, చెప్పండి. పర్టికులర్స్ రూపీస్ చూడండి. ప్రీమియంలోకి వస్తే ప్రీమియం రిసీవ్డ్ 94,836 మైనస్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం. నేను ఆల్రెడీ చెప్పినాను, ప్రీవియస్ ఇయర్ది ఏం చేస్తాం? ప్రీవియస్ ఇయర్ ఏం చేస్తామ్మా? హలో మైనస్ చేస్తాం మేడం. ఓకే. 6లో 4 పోతే 2, 0, 7, 2, 92,702. ఇంకా ఇందులో వచ్చేటివి ఉన్నాయన్నమాట. ప్రీమియం తర్వాత ఇంట్రెస్ట్ రెవెన్యూ 19,060. తర్వాత అదర్ ఇన్కమ్స్ consideration for annuities granted 12,853.
53. తర్వాత ఇంకేమున్నాయి చూడండి. ఫీజ్ రిసీవ్డ్ 172. ఇంకేమీ లేవు. ఇప్పుడు టోటల్ 2 2 4 ఒక 3 7 12 ఒక 6 18 12 ఒక 6 18 ఓకే 10 7 17 3 5 14 12 1,24,787 వచ్చేసి షెడ్యూల్ నంబర్ 1. తర్వాత షెడ్యూల్ నంబర్ 2 మా షెడ్యూల్ నంబర్ 2 కమిషన్ పెయిడ్ అన్న కమిషన్ సంబంధించింది పెయిడ్ అన్న రాయొచ్చు, ఎక్స్పెన్సెస్ అన్న రాయొచ్చు. కమిషన్ పర్టికులర్స్ నెక్స్ట్ రూపీస్ కమిషన్ ఒకటే ఉందన్నమాట, ఎక్కువ లేవు. కమిషన్ వచ్చేసి ఒకటే ఎప్పుడు ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఓకే, కమిషన్ ఎంతుంది లెక్కలో చూడండి. కమిషన్ టు ఏజెంట్స్, కమిషన్ టు ఏజెంట్స్ 8,900. ఇంకేమీ లేదు, 8,900 టోటల్. షెడ్యూల్ నంబర్ 2. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 3. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. షెడ్యూల్ నంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పర్టికులర్స్ రూపీస్. ఓకే, షెడ్యూల్ నంబర్ 3 ఏజెంట్స్ ఏజెంట్స్ అలవెన్సెస్, క్యాన్వాసర్స్ అలవెన్స్, ఏజెంట్స్ అలవెన్స్ 6,420. యాక్చురియల్ expenses 1520. salaries 13,500. medical fee 1,200. traveling expenses 1,800. తర్వాత డైరెక్టర్స్ ఫీ 900.
రెంట్ అండ్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ 5475 తర్వాత ఇక్కడ ఈడేసేస్తామా మళ్ళీ మనం టోటల్ వేసుకుండేకి ఇక్కడే అయితే ఈజీ. ఓకే, జనరల్ చార్జెస్ 1860. అడ్వర్టైజ్మెంట్ 726. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 650. ఇప్పుడు టోటల్ ఇది షెడ్యూల్ నెంబర్ 3 05, 5, 6, 11, 8, 14, 21, 25 తర్వాత 8, 15, 23, 27, 36, 46, 56, 60. 6, 1, 7, 13, 14, 15, 18, 24, 2, 1, 3, 34,051 వచ్చి షెడ్యూల్ నెంబర్ 3. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ షెడ్యూల్స్ చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోమా. తీసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4 అన్నమాట. షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్. చూస్తాం ఏమన్నా. particulars amount. Claims paid ఏమున్నాయి? బై డెత్ 16,890. By maturity 24,450. 415. ఎండోమెంట్ మెచ్యూరిటీ వచ్చి ఎండోమెంట్ మెచ్యూరిడ్ అయింది కదా, అది ఎండోమెంట్. నెక్స్ట్ బై డెత్, బై మెచ్యూరిటీ. తర్వాత క్లెయిమ్ ఎక్స్పెన్సెస్ బై క్లెయిమ్స్ పెయిడ్ అని ఉంది చూడండి, 1432. క్లెయిమ్స్ ఎక్స్పెన్సెస్ బై క్లెయిమ్ ఎక్స్పెన్సెస్ 1432.
తర్వాత అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడి వరకు కూడుకొని 7, 13, 8, 16, 17, 6, 12, 42,737 మైనస్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్. ఎప్పుడుది? ప్రీవియస్ ఇయర్ది. నేను చెప్పిన ఆల్రెడీ, ఎప్పుడు కూడా లాస్ట్ టైం నుంచి కూడా చెప్తున్నా, అవుట్ స్టాండింగ్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి మైనస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది? 2,376. 1, 13లో 7 పోతే 6, 6లో 3 పోతే 3, 0, 40,361. ఇది క్లెయిమ్స్ అన్నమాట, నెట్ క్లెయిమ్స్. తర్వాత యాన్యుయిటీస్ 1350. సరెండర్స్ 2,810. తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ 2,825. తర్వాత బోనస్ పెయిడ్ విత్ క్లెయిమ్ బోనస్ పెయిడ్ విత్ క్లెయిమ్ 2,700. ఇంకేమైనా ఉన్నాయమ్మా? 4th షెడ్యూల్లో వచ్చేటివి ఇంకేమైనా ఉన్నాయమ్మా? చూడండి, ఏమీ లేవు. టోటల్ 1, ఇదేమిది 5, ఇది 5, 1, 6, 3, 8, 4, 14, 16, 30, 50,046. షెడ్యూల్ నెంబర్ 4. ఇవే పెద్దవి, మిగతా అన్ని చిన్న చిన్న షెడ్యూల్స్. షెడ్యూల్ నెంబర్ 5 షేర్ క్యాపిటల్ పర్టిక్యులర్స్ రూపీస్. ఓకే, షేర్ క్యాపిటల్ 2 lakhs rupees. 2 lakhs rupees. తర్వాత షెడ్యూల్ నంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్ ఫండ్ ఎంతుంది? లెక్కలో ఎంతుంది మా? 1,46,000. తర్వాత లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఇది 1,4,2015. ఇన్నర్లో వేసుకోవాలి. 3,53,672. తర్వాత ప్లస్ మనకు రెవెన్యూ అకౌంట్ వేసినాక వచ్చేటటువంటి సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రాప్రియేషన్.
ఇది మనకు తెలియదు మనము రెవెన్యూ అకౌంట్ వేసిన తర్వాత వస్తుంది ఇది. ఓకే, రెవెన్యూ అకౌంటు ఏ షెడ్యూల్స్ వేస్తాము మీకు ఊరికే ఉత్తారగా కావాలంటే నేను వేసి చెప్తాను. ఏ షెడ్యూల్స్ వేస్తామా రెవెన్యూ అకౌంట్లోకి? ఏ వేస్తామా? 1 to 4. 1 వచ్చేసి షెడ్యూల్ నెంబర్ 1 ఏ, షెడ్యూల్ నెంబర్ 2, 3 వచ్చి బి, డి వచ్చి సి, సి వచ్చి 4th షెడ్యూల్. తర్వాత ఏ మైనస్ బి మైనస్ సి, అది కూడా ఇక్కడ వేస్తాను చూడండి. షెడ్యూల్ నెంబర్ 1 ఎంత వచ్చింది ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు 1 మైనస్ 2, 3, 2 + 3 మైనస్ 4. ఫస్ట్ షెడ్యూల్ టోటల్ ఎంత వచ్చింది ఇక్కడే వేసి మలగాలంటే అది చెప్తాను. ఫస్ట్ షెడ్యూల్ టోటల్ ఎంతమా వేసుకోలేదా మీరు? 1,24,787 మైనస్ 2, 3, 2, 3 ఎంత వచ్చినాయి? 2, 3 వచ్చి 2 వచ్చి 8,900, 3 వచ్చి 34,051, 951, 12, 42,951. ఓకే, ఇది 951 మైనస్ సి వచ్చి 4th షెడ్యూల్ 50,046 ఈక్వల్స్ టు ఎంత వస్తుందో చూడండి. క్యాలిక్యులేటర్ అది వచ్చేసి మనం ఇక్కడ సర్ప్లస్ అని వేస్తాం. ఏమే సర్ప్లస్ అని వేస్తాం. 1,24,787 మైనస్ 42,951 మైనస్ 46 ఈక్వల్స్ టు 31,790. కాబట్టి ఇది ఇక్కడ వేస్తాం. ఎంతమ్మా? 31,790. ఇప్పుడు ఈ రెండు కూడేసి షెడ్యూల్లో ఎన్నో షెడ్యూల్ ఇది? 6వ షెడ్యూల్. ఈ రెండు టోటల్ చేసి ఇక్కడ వేస్తాం. 2, 16, 14, 5, 8, 3,85,462. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 462, 5, 6, 11, 13, 5,31,462 వచ్చి షెడ్యూల్ నెంబర్ 6. అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? అర్థమైంది. ఓకే, అర్థమైంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లే వేసుకోవాలమ్మా మీరు షెడ్యూల్స్ నీట్గా వేసుకోవాలి. వేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 7, షెడ్యూల్ నెంబర్ 7 బారోయింగ్స్ particulars బారోయింగ్స్లోకి వస్తే ఏమున్నాయి? ఏమీ లేవు కాబట్టి నిల్ అన్నమాట. ఏం లేవు, నిల్ రాసేస్తాం.
నిల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 8. షెడ్యూల్ నంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. షెడ్యూల్ నంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. పర్టికులర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో చూస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ 1,46,700. 1,46,700 టోటల్. తర్వాత షెడ్యూల్ నంబర్ 9. షెడ్యూల్ నంబర్ 9 లోన్స్. షెడ్యూల్ నంబర్ 9 లోన్స్. పర్టికులర్స్ తర్వాత లోన్స్ ఆన్ పాలసీస్. లోన్స్ ఆన్ పాలసీస్ 38,300. లోన్స్ ఆన్ మార్టిగేజెస్. మార్టిగేజెస్ 2,90,560. 2,90,560. 860 8 12 3,28,860. తర్వాత షెడ్యూల్ నంబర్ 10. Particulars. Okay. Schedule number 10. Freehold premises. Freehold premises 1,22,600. Furniture and fittings. Furniture and fittings 64,100. ఇంకేమీ లేవు. తర్వాత షెడ్యూల్ నంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. బ్యాంకు బ్యాలెన్సెస్ cash and bank balances. Particulars. Cash and bank balances. Cash on hand and deposits. Deposits 76,300. Total 76,300. ఓకే మా, ఇవి 11th షెడ్యూల్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా అందరూ? ఓకే, తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 3 ఉన్నాయి. తర్వాత షెడ్యూల్ నంబర్ 12th అయిపోయిందమ్మా? లేదు కదా? ఓకే, షెడ్యూల్ నంబర్
12th, advances and other assets, particulars, అదర్ అసెట్స్లోకి వస్తే అడ్వాన్సెస్ ఏం లేవు. అదర్ అసెట్స్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం 3143. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ and dividend 1944. తర్వాత ఏజెంట్స్ బ్యాలెన్సెస్ 750, 7, 13, 10, 18, 5837. తర్వాత షెడ్యూల్ నంబర్ 13 కరెంట్ లయబిలిటీస్. దీని కిందకు వస్తే సన్రీ క్రెడిటర్స్ 9200. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ 3735. రెండు యాడ్ చేస్తే 12,307 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 14. ప్రొవిజన్స్ బారోయింగ్స్ పెద్దగా ఉండవు. ప్రొవిజన్స్ బారోయింగ్స్ ఎక్కువ ఉన్నావు. ఇది నిల్లు. తర్వాత షెడ్యూల్ నంబర్ 15 మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. ఏమున్నాయి? ఏమీ లేవు దీంట్లో. ప్రొవిజన్స్ ఏం లేవు ఈ లెక్కలో. మిస్లీనియస్ ఏమీ లేవు కాబట్టి నిలబెట్టేస్తాం. పర్టికులర్స్ నిల్లని పెట్టేస్తాం. టోటల్ వచ్చి నిల్లు. ఇంతేమ్మా. ఇది షెడ్యూల్స్. ఇప్పుడు మనము రెవెన్యూ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రెండు వేయాలి. అర్థమైనాయమ్మా ఈ షెడ్యూల్స్? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో రెవెన్యూ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చెప్తాను. టైం సాల్దు. ఓకే, అయిపోయింది టైం 1 hour. అర్థమైందా?
మేడం. ఓకే. ఏమన్నా అర్థం కాకుండా ఓకే ఉందా మేడం. ఇందులో? స్క్రీన్ షాట్ అర్థమైంది తీసుకోండి. మేడం. స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నారమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే. ఓకే. ఎగ్జిట్ అయిపోండి, అయిపోయేది.